బాగి, మనోహరి అందరూ అమర్ కోసం వెయిట్ చేస్తూ హాల్‌లో నిలబడి ఉంటారు. అప్పుడే అమర్ పిల్లలతో సహా అక్కడికి వస్తాడు. "నేను మర్చిపోయిన గతం గుర్తుకు రావటం కోసం ఈ స్వామీజీ గారిని నువ్వు పిలిపించావు కదా మనోహరి" అని అమర్ చెప్పటంతో, "అవును అమర్" అని మనోహరి చాలా సంతోషంగా చెప్తుంది. "పూజకి సర్వం సిద్ధం చేశాము నాయనా" అని ఆ ప్రచండ చెప్తాడు. "అవసరం లేదు స్వామి. ఏ పూజ వద్దు" అని అమర్ చెప్తాడు. "అదేంటి అమర్, నీకు గతం గుర్తుకు రావాలి కదా" అని మనోహరి అంటుంది. "నాకు ఏ గతం గుర్తుకు రానవసరం లేదు మనోహరి. నాకు గతం గుర్తుకు వచ్చింది" అని అమర్ చెప్పటంతో పిల్లలు బాగీరాతో చాలా సంతోషంగా వింటూ ఉంటారు. బాగీకి ముందే తెలుసు కాబట్టి అమర్ అందరి ముందు చెప్తుండటంతో మరింత సంతోషంగా వింటూ ఉంటుంది. అమర్ నేరుగా ఆరు ఫోటో దగ్గరికి వెళ్ళి ఆరు ఫోటోని చూస్తూ, "తను చనిపోయిన నా భార్య అరుంధతి అని, వీళ్ళు నా సొంత పిల్లలు, నేను కన్న పిల్లలు అని నాకు గతం గుర్తుకు వచ్చింది మనోహరి" అని అమర్ చెప్పటంతో మనోహరి నోరు తెరుచుకొని చాలా షాకింగ్‌గా వింటూ ఉంటుంది. ఇక చెంబా, మనోహరి ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకొని, "అదేంటి, గతం గుర్తుకు వచ్చేసిందా ఈ అమర్‌కి" అని టెన్షన్ పడుతూ ఉంటారు. అమర్ చెప్పిన మాటలు విని పిల్లలు మరింత సంతోషంగా అమర్ వైపు చూస్తూ ఉంటారు. ఇక చెంబా మరింత కంగారు పడిపోతూ, "నువ్వు అయిపోయావు మనోహరి. అయితే అమర్‌కి నువ్వు కూడా ఎవరో గుర్తుకు వచ్చి ఉంటుంది. నీ పని అయిపోయినట్లే" అని చెంబా చెప్పటంతో మనోహరి వణికిపోతూ అమర్ వైపు టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. బాగి, రాథోడ్ ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకొని సంతోషపడుతూ ఉంటారు. అయితే బాగీకి చెప్పినప్పుడు అమర్‌కి మనోహరి ఎవరో గుర్తుకు రాలేదు. ఇప్పుడు మళ్ళీ ఏమైనా కాస్తైనా గుర్తుకు వచ్చిందా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.